హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అలాగే ఇంకోటి బాలయ్య బాబు గారు ఈరోజు గోల్డెన్ ఫంక్షన్కి అనౌన్స్ చేశారు. మంచి పరిణామం. ఆయన 50 సంవత్సరాలకి ఫంక్షన్కి ఇప్పటికైనా గుర్తొచ్చింది, సంతోషం. ఆయన 50 సంవత్సరాలు ఫంక్షన్ చేయాలని అందరూ ఆలోచించుకున్నారు. కానీ అందరూ ఫంక్షన్ ఆలోచించుకున్నప్పుడు అందరినీ మహాసోషల్ నుంచి పిలిచారు. ఓకే, మాధవరావు గారు వచ్చారు, అందరూ వచ్చారు, అలాగే ఇండస్ట్రీ నుంచి ఓకే. నేను కూడా ఆఫీస్ బేరలు, నన్ను కూడా పిలలేదు కనుక ఓన్లీ ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కలిపి ఏదో ఒక గోల్డెన్ జూబ్లీ మీటింగ్ పెట్టాలనుకున్నారు. ఏం జరిగినా కూడా బాలయ్య బాబుకు మంచి 50 సంవత్సరాల ఫంక్షన్ జరగాలి, మంచిగా జరగాలి. కానీ ఆ పదవి ఆయన పెట్టేటప్పుడు అందరూ కూడా చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మొత్తం అందరూ ఇండస్ట్రీ అందరూ ఉండి ఆ 50 సంవత్సరాల ఫంక్షన్ చేస్తే బాగుంటుందని, అందరినీ కలుపుకొని వెళ్తే బాగుంటుందని, ఇది కొంతమందే కలుపుకొని వెళ్తున్నట్టు నాకు అనిపించింది. ఇది నేను చెప్తున్నా. బాలయ్య బాబు గారు ఇది మొత్తం టోటల్గా దీంట్లో కొంతమంది స్వార్థపరులు ఉన్నారు. కొంతమంది స్వార్థపరులు కూడా మీరు ఆలోచించండి. మీకు సన్మానం చేసో లేకపోతే గోల్డెన్ జూబ్లో పెట్టి మీకు అందరికీ చెయ్యాలని అందరూ కలిపి చేయాలి. సౌత్ ఇండియా ఛాంబర్ నుంచి అందరూ కలిసి మీకు సన్మానం చేస్తే మాకు మంచిదని, అలాగే చిరంజీవి గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, మొత్తం టోటల్గా ప్రతి ఒక్కరు రావాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి, ప్రతి ఒక్కరు వచ్చి ఇది ఒక ఇండస్ట్రీ ఫంక్షన్గా చేయాలనే మా కోరిక తప్ప ఇంకోటి ఏమీ కాదండి. ఒక్కసారి ఇలాంటి మొత్తం టోటల్గా ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం దయచేసి ఏ ఒక్కటి చేసేటప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయా, వాళ్ళ మీద ఏంటి, ఇంతకుముందు ఏం చేశారు, వాళ్ళు ఏంటి, ఎలాంటి వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్కి మచ్చ రాకుండా ఏ రికమెండేషన్ చేసినా ఏం చేసినా దయచేసి ఒక్కసారి 1-2 సార్లు ఆలోచించుకొని పార్టీకి ఇబ్బంది రాకుండా ఒక్కసారి ఆలోచించమని 2 సార్లు ఆలోచించమని నేను మీకు మనవి చేస్తూ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు అనుకోకుండా కొన్ని తెలియని పరిస్థితుల్లో కొన్ని ఉంటాయి కాబట్టి దయచేసి కొంతమంది పదవుల కోసమో, కొంతమంది మనకు సన్మానాల కోసమో, కొంతమంది బొకేల కోసమే కూర్చొని ఇలాంటి పదవుల కోసం ఉంటారు. కానీ అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది కనబడలేదు. ఆ రోజు అసలు కనబడలేదు. ఆ రోజు ఒక్క మాట కూడా ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి చెప్పలేదు. అయినా నాకు బాధ అనిపించి మళ్ళా చెప్తున్నా, నేను ఇండస్ట్రీ నుంచి ఆ రోజు ఒక్కరు కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయమా, కేసీఆర్ గారు అంటే భయమా? మరి అందుకే భయపడే కదా రాలేదు అందులోనూ. మరి ఈరోజు మరి అదే బాలయ్య బాబుకి మరి 6 నెలల క్రితం అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టుంటే నేను అడుగుతున్నా. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఏదైనా ఆశిస్తున్నారో కొంతమంది దాంట్లో ఇండస్ట్రీ అందరూ కలిపి చెయ్యాలి, చేసే మంచి పరిణామం. కానీ దీంట్లో ఎక్కడైనా స్వార్థం ఉందా కొంతమందికి? ఎందుకంటే కొంతమంది పిల్లలేదు. మరి పిలుస్తారా, పిల్లరా? ఆఫీస్ బేరలు అందరినీ కూడా ఆఫీస్ బేరలైనా ఉండాలి కదా. కనుక కొంచెం దీంట్లో విభజించు పాలించు ఏదో ఉందని నాకు డౌట్. కనుక దయచేసి కార్యక్రమం బాగా జరగాలి, చాలా ఎక్స్ట్రాడినరీ జరగాలి. చిరంజీవి గారు రావాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. నాగబాబు గారు నేను పిలుస్తుంటే బాగున్ను దానికి ఆ కార్యక్రమానికి. కనుక అందరూ కూడా బాలయ్య బాబు దానికి రావాలి. అక్కడ సీఎం గారు, ఇక్కడ సీఎం గారు రావాలి. కనుక భువనేశ్వరం రావాలి, అందరూ రావాలి. అలాగే మొత్తం టోటల్గా ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ, ఆయన మాకు ఎప్పుడు కూడా మాకు కావాల్సిన వ్యక్తే బాలయ్య బాబుకి ఇప్పటికైనా 50 సంవత్సరాల ప్రోగ్రాం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను నట్ కుమార్.